ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. సామెతల గ్రంథము 23:17. నిజమే. మానవులమైన మనం ఏదొక సమయంలో ఏదొక విషయంలో పాపులను చూసి అసూయపడిన వారమే. ఎలా అంటే, మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత నీతిగా నడుచుకున్నా మనకంటే ఎక్కువగా వారు ప్రేమించబడడం చూసి, మనకంటే ఎక్కువగా స్థిరపడడం చూసి, అది ఆత్మీయ విషయంలోనైనా, సంపద విషయంలోనైనా, సుఖం విషయంలోనైనా వారి యొక్క అభివృద్ధిని చూసి అసూయపడే ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, వారిని చూసి అసూయపడవద్దు. అన్యాయంగా వచ్చింది అన్యాయంగానే పోతుంది. దేవుని దృష్టిలో అది నిలకడైన ఆశీర్వాదం కాదు. ఈ మాత్రం దానికి వారిని చూసి అసూయపడడం ఎందుకు? వద్దు. ఎప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుణ్ణి గౌరవిస్తూ ఆయన ఆజ్ఞలను గైకుంటూ నీతిగా జీవించండి. దేవుని భయంలో నిలిచినప్పుడు మనం నిజమైన అభివృద్ధిని చూడగలుగుతాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.